తంబలపల్లి నియోజకవర్గము బి కొత్తకోట నగర పక్కనటువంటి కాండకొండ చెరువు చూడండి. జరిపోతు కాలం నుంచి నీళ్లు పుష్కలంగా వస్తున్నాయి. ప్రస్తుతానికి చెరువు నిండుతుంది. ప్రస్తుతానికి దాదాపు 40% చెరువు నిండింది. ఇంకో 60% చెరువు నిండాల్సిన అవసరం అయితే ఉంది. చూడండి, ఇక్కడ వస్తున్న నీరు ఇది కాండకొండ చెరువు. దీనికి ఇంతకు మునుపు చెరువు తెగిపోక ముందు, దురదృష్టవశాత్తు చెరువు తెగిపోక ముందు దాదాపు ఇంత నీరు వచ్చింది. కానీ చెరువు తెగిపోయి చెరువులో ఉన్న నీరు దాదాపుగా నీరంతా కూడా పక్కన నుండి హందిని కాలంలో కలిసిపోయింది. తిరిగి ఇరిగేషన్ అధికారులు, చెరువు సంఘం నాయకులు అందరూ కలిసి ఈ కాండకొండ కాలువకి వస్తున్నటువంటి రాజకాలువను జరిపోతు కాలువను పూర్తిగా రెడీ చేసి తిరిగి ఈ నీళ్లు చెరువు వచ్చేటట్లు చర్యలు చేపట్టారు. సంతోషము ఇరిగేషన్ అధికారులకి మరియు చెరువు సంఘం నాయకులకి అందరికీ జనసేన తరపున కృతజ్ఞతలు, అభినందనలు. చూడండి, ప్రస్తుతానికంగా ఉన్నటువంటి ఇంత నీరు వస్తుందా. దురదృష్ట సంఘటనలు ఏమి అంటే, ఇక్కడ పక్కన ఈ ఫోల్స్ ఉన్నాయి. ఈ ఫోల్స్ ఉండడం వల్ల భారీ వాహనాలు అంటే ఇటాచి, లారీ, ట్రాక్టర్ లాంటివి ఇటువైపు రాలేకపోతున్నాయి. చెరువు మరమ్మతుల కొరకు మరియు ఇరిగేషన్ అధికారులకి ఇంకను కొన్ని మరమ్మతు పనులు మిగిలే ఉన్నాయి. అవి చేయడానికి ఇటు పోల్స్ కొద్దిగా అడ్డుగా ఉన్నాయి. అదేవిధంగా భారీ వాహనాలు రావడానికి కొద్దిగా ఆటంకం కలిగిస్తున్నాయి. దయచేసి విద్యుత్ అధికారులు తగిన చర్యలు తీసుకొని ఈ పోల్స్ని స్థలం మార్చడము, లేదంటే మీకు మీ అధికారుల చేతనైంది చేసి ఇటు చెరువుకి ఎటువంటి డ్యామేజ్ కలగకుండా, చెరువుకి మరమ్మతు చేయడానికి వస్తున్నటువంటి భారీ వాహనాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటారని ఆశిస్తున్నాము. చూడండి, ఇది హంద్రినీవ కాలువ. హంద్రినీవ కాలువ అటువైపు చూడండి, మొత్తంగా నీరు తెగిపోయేలాగా ఉంది. అప్పట్లో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు ఎవరో తెలీదు. మొత్తానికి కాలువ సరిగ్గా చేయకపోవడం వల్ల హంద్రినీవ కాలువ ఇటువంటి దుస్థితికి వచ్చింది. దయచేసి ఇరిగేషన్ అధికారులు ఈ మరమ్మతులు సక్రమంగా చేసి రాజకాలువ తెగిపోకుండా జరిపోతు కాలువ తెగిపోయి జరిపోతు కాలువ చూస్తున్న నీరు హంద్రినీవ కాలువలో కలిసిపోకుండా తగిన చర్యలు తీసుకొని జరిపోతు కాలువ నుంచి వస్తున్న ప్రతి చుక్క నీరు కాండకొండ చెరువును చేరే విధంగా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఇప్పటి వరకు ఇరిగేషన్ అధికారులు కావచ్చు, చెరువు సంఘం నాయకులు కావచ్చు, మొత్తంగా 100% వాళ్ళు పనులు చేశారు. దయచేసి ఈ కొద్దిపాటి రాజకాలువ తెగిపోకుండా ఉండేలాగా చర్యలు తీసుకుని ఇది మొత్తంగా రెడీ చేస్తారని, వస్తున్న ప్రతి నీరు జరిపోతు కాలం నుంచి వస్తున్న ప్రతి నీరు కాండకొండ చెరువులో కలిసే విధంగా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. అదేవిధంగా హంద్రినీవ కాలువలో ఇలా పనులు అప్పట్లో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు ఎవరి పాపమో తెలియదు, కానీ సరిగ్గా పనులు చేయకపోవడం వల్ల కాలువకి ఏర్పడుతున్నటువంటి డ్యామేజ్ని సరిచేసి చెరువుకు ఇస్తున్నటువంటి కాండకొండ చెరువుకు వస్తున్న ప్రతి చుక్క నీరు కాండకొండ చెరువుకు చేరేలాగా చర్యలు చేపట్టాలని, జరిపోతు కాలువని తెగిపోయి నీరు వృధాగా అంటే కాండకొండ చెరువుకి రాకుండా హంద్రినీవ కలిసిపోయే విధంగా జరగకుండా, దురదృష్ట సంఘటన మళ్ళీ జరగకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఇరిగేషన్ అధికారులకు జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. ఇప్పటివరకు
ప్రతి ఇరిగేషన్ అధికారి వాళ్ళ వంతు 100% పనులు చేశారు. వాళ్ళ ప్రయత్నంగానే కాండ్రకుంట చెరువుకు ఈ స్థాయిలో నీరు వస్తున్నాయి. ఈ కొద్దిగా పని కూడా చేసి కాండ్రకుంట చెరువు పూర్తిగా నిండి మరవపోయే విధంగా చేస్తారని 35,000 ప్రజలు ఉన్నటువంటి బి కొత్తగూడ ప్రజలకి ఎటువంటి నీటి అసౌకర్యం కలగకుండా చూస్తారని ఆశిస్తూ జై జనసేన, జై హింద్.